తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్ లో వేగంతో కంకర్ లోడితో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడం వలన అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ తో పాటు 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చేవెళ్లే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ సిబ్బంది. డాక్టర్స్ మెరుగైన వైద్యం చేస్తుండగానే మరో 2 చనిపోయారు. మొత్తం ఆ ప్రమాదంలో 21 మంది మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారందరికీ ప్రభుత్వం 7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ గాయపడిన వారందరికీ ఖరీదైన వైద్యం అందించాలి అని అధికారులను ఆదేశించారు. బంధువుల సాయంతో చనిపోయిన వారిని గుర్తించి ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో ఆ కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. సిఎస్ తో పాటు డీజీపీ ఇంకా ఉన్నత అధికారులు ఆ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ దారుణమైన దుర్ఘటన గురించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒకే ఒక వ్యక్తి చేసిన అతి పెద్ద నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న కాక మొన్న కర్నూలు సమీపంలోని ప్రైవేట్ ట్రావెల్ బస్ ఘటన జరిగి అమానుషంగా 21 మంది అగ్గికి ఆహుతయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడం వలన పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు. ఇంతటి విషాదానికి కారణం వాహనాన్ని నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యమే. అతివేగం, అనాలోచితపు కారణాల పేరుతో గమ్యస్థలానికి త్వరగా చేరుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఇంతమంది ప్రాణాలను బలిపెట్టడం దారుణం. వేగం కన్నా ప్రాణం మిన్న, అతివేగం అనంత లోకాలకు రాచమార్గం. ఇది నీతి వాక్యం కాదు, నగ్న సత్యం. ఇలాంటి వాక్యాలు రోడ్ల మీద వెళ్లే ఎన్నో వాహనాల మీద కంటికి కాస్త దూరంలోనే దర్శనమిస్తాయి. కానీ వాటిని అక్షరం పొల్లుపోకుండా కంటితో చూసి నోటితో చదువుతాం. మరో నిమిషంలో ఆ సంగతి మర్చిపోతాం. మనం వెళ్లే పని ముఖ్యమే, కానీ ప్రాణాలు బలిపెట్టేంత ముఖ్యం కాదుగా. నీతో పాటు పదుల సంఖ్యలో మందిని గాయపరిచి వాళ్ళ ప్రాణాలను తీసేంత పని మనిషన్న వాడికి, మానవత్వం విలువ తెలిసిన వాడికి ఉండదు. వేగం కన్నా ప్రాణం మిన్న అన్న చిన్న వాక్యాన్ని భగవద్గీత శ్లోకంలా మననం చేసుకుంటూ వాహనాన్ని నడిపితే మనకే కాదు మన కుటుంబ సభ్యులకు ఆయుష్ పెంచిన వాళ్ళం అవుతాము. మనమే ప్రపంచంగా బతుకుతున్న ఇంటిల్లిపాదికి, బంధుమిత్రులకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. తద్వారా సమాజానికి కాని ఖర్చు లేకుండా కొండంత ఉపకారం చేసిన వాళ్ళం అవుతాము. జాగ్రత్త అనే చిన్నపాటి ఆలోచన ఉంటే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. అలా కాకుండా కన్ను మిన్ను కానకుండా కొన్నంత బరువు కలిగిన కంకర్ను లారీలో నింపుకొని అడ్డదారిలో అతివేగంగా వచ్చి మూలమలుపు దగ్గర బండిని కంట్రోల్ చేయలేక ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం వలన ఆ బస్సులో ఉన్న 70 మంది ప్రాణాలు ఏం కావాలి? క్షణకాలం ఒక వ్యక్తి చేసిన క్షమించరాని తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు ఆర్తనాదాలతో రోధిస్తున్నవి, ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయినవి, ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారు. ఇంతటి ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇదిగో ఇక్కడ కనిపించే ఈ ముగ్గురు ఒక తల్లి పిల్లలు, అక్కా చెల్లెళ్ళు. ముగ్గురు కూడా హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో చదువుతున్నారు. ఒకరు తనుష ఎంబీఏ చదువుతుంది. అదే కాలేజీలో సాయి ప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అక్టోబర్ 15న హైదరాబాద్ నుండి సొంత ఊరుకు వెళ్లారు. కజిన్ సిస్టర్ పెళ్లి ఉండడంతో ఆ పెళ్లి పనుల్లో ఎంతో హాయిగా చలాకీగా ఉన్నారు. సంతోషంగా 15 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపారు. పెళ్లి ముచ్చట్లతో తల్లిదండ్రుల సమక్షంలో కొండంత సంతోషాన్ని గుండెల నిండా నింపుకున్నారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఉన్నతమైన చదువులు చదివి పెద్ద పెద్ద కొలువుల్లో స్థిరపడాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని, భవిష్యత్తు బంగారుమయం కావాలి అని ఎంతో దూరదృష్టి ఆలోచనలు చేసి చదువు పేరుతో సొంత ఊరు విడిచి హైదరాబాద్ కు వచ్చి చదువుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం ట్రైన్ కి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ట్రైన్ మిస్ అవ్వడంతో సోమవారం నవంబర్ 3, 2025న ఉదయం 4:40 తాండూరు బస్టాండ్ కు చేరుకున్నారు. తండ్రితో పాటు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీ బస్సును ఎక్కించాడు తండ్రి తన ముగ్గురు కూతుర్లను. సంతోషంగా చెరగని చిరునవ్వుతో ఆ ముగ్గురు ముచ్చట గొలిపే ముఖ కవలికలతో తండ్రికి టాటా చెప్పి తమ సీట్లలో కూర్చున్నారు. అలా కూర్చున్న వాళ్ళు ముచ్చట్లలో మునిగిపోయారు. పెళ్లిలో చేసిన గోలంతా మరోసారి చెప్పుకుంటూ సంతోషంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. తండ్రి కూతుర్లను సాగనంపి తాండూరులోని గాంధీనగర్ లో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. మార్గమధ్యంలో బస్సు ఎక్కే వాళ్ళు దిగే వాళ్లతో రద్దీగా ఉంది. హైవే మీద బస్సు వెళ్తూ ఉండగా అప్పటికి ఉదయం 7:30 అయింది. ఆ సమయానికి బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్ మీర్జాగూడ వద్ద మూలమలుపు దాటేందుకు సిద్ధంగా ఉండగా రాంగ్ రూట్ లో అతి వేగంతో టిప్పర్ లారీ వస్తుంది. ఆ లారీ నిండా కంకర ఉంది. ఆ భారీ వాహనం వన్ వేలో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు కుదేలైంది. బస్సు ముందు భాగం నుండి టిప్పర్ లారీ బస్సులోకి దూసుకురావడం వలన లారీ డ్రైవర్, బస్ డ్రైవర్ తో పాటు డ్రైవర్ వెనకాల 3 వరుసల్లో కూర్చున్న ప్రయాణికుల 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా లారీలో ఉన్న కంకర్లో కూరుకుపోయారు.
తీవ్రంగా గాయపడ్డారు. 19 మంది మృత్యువాత పడ్డ వారిలో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు కూడా ఉన్నారు. ఇంకా సేపటికి క్షేమంగా కూతుర్లు కాలేజీకి వెళ్తారు అని టిఫిన్ చేయడానికి కూర్చున్న తండ్రి తమ భార్యతో తమ కూతుర్ల గురించి చెబుతూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ తండ్రి భయంకరమైన చేదు వార్త విన్నాడు. ఈ ఫోన్ చేతిలో ఉన్న అమ్మాయి చనిపోయింది అన్న కఠినమైన చేదు వార్త వినగానే ఆ తండ్రి గుండెలు పగిలిపోయాయి. గుండెలు అవిసేలా ఆ భార్యాభర్తలు రోధిస్తూనే మరో కూతురుకు ఫోన్ చేయగా ఆ ఫోన్ ను లిఫ్ట్ చేసిన అక్కడ సాయం చేసేందుకు వచ్చిన సిబ్బంది ఈ ఫోన్ కలిగిన పాప చనిపోయింది, అంతేకాదు ఇక్కడ చాలా మంది చనిపోయారు, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అని చెప్పగా మరో కూతురికి ఫోన్ చేయగా అదే సమాధానం వినిపించింది. నలుగురు కూతుర్లలో ముగ్గురు కూతుర్లను పోగొట్టుకొని రోధిస్తున్న ఆ దంపతుల గర్భశోకం వర్ణనాతీతం. వాళ్ళు చేసిన తప్పేంటి, జరిగిన ఘోరం విలువ ఎంత? దేహాన్ని దహించే ఈ దావాగ్ని లాంటి దుఃఖానికి కారకులు ఎవరు? ఒక లారీ డ్రైవర్ మతిస్థిమితం లేకుండా రాంగ్ రూట్ లో అతి వేగంగా వచ్చి ఇంతమంది ప్రాణాలు బలిగొన్నాడు, ఎంతో మందిని గాయపరిచాడు. గాయపడిన వారందరూ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోధిస్తున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు. తీవ్ర దుఃఖంతో భవిష్యత్తంతా బుగ్గిపాలవుతుంటే తలుచుకొని కుమిలిపోతున్నారు. అందులో చదువుకునే విద్యార్థులు ఎంతో మంది. కుటుంబ భారాన్ని మోస్తూ ఉద్యోగం చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి ఉన్న కుటుంబాలు ఎన్నో. వాళ్ళందరి దీనగాథ వర్ణనాతీతం. నిర్జీవంగా కళ్ళ ముందు పడి ఉన్న తమ పిల్లలను చూసుకొని రోధిస్తున్న తల్లిదండ్రులు కొంతమంది అయితే తల్లిదండ్రులను పోగొట్టుకొని గుండెలు బాదుకుంటున్న వారు మరికొందరు. ముసలి ప్రాయంలో భర్తే దిక్కని దైవంలా భర్తను పూజిస్తున్న అవ్వ తన దైవం దేవుడి దగ్గరికి శాశ్వతంగా నన్ను వదిలేసి పోయాడు అని గుక్క పెట్టి కన్నీటి దారతో భూదేవిని అభిషేకిస్తుంది. గంపెడు పిల్లలతో కలకలలాడే కుటుంబానికి మర్రి చెట్టులా నీడనిచ్చి క్షణం కూడా విశ్రాంతి లేకుండా అవిశ్రాంతిగా జీవిత పోరాటం చేస్తున్న తండ్రి క్షణాల్లో మాయమై మట్టిలో కలిసిపోతుంటే కంటికి మింటికి ఏకదారిగా కన్నీళ్లు పెడుతున్న పిల్లలు ఎంతమంది? ఆ స్థితిలో తన భర్తను చూసి ఆ ఇంటి ఇల్లాలి దీనగాథ వర్ణనాతీతం. ఆ పిల్లల భవిష్యత్తు అనంత శూన్యం. కోటి నోర్ల పుస్తకాలు చదివినా సమాధానం చిక్కని చిక్కటి చిమ్మ చీకటి లాంటి ఈ ప్రశ్నకు బదులు అనేదే ఉండదు. నిప్పు కొలిమిలా నిలువున దేహాన్ని కాల్చే కార్చిచ్చు లాంటి ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో అనంత శోకాన్ని మిగిల్చింది. పొరపాటు, గ్రహపాటు, తొందరపాటు అనేవి 100కి 100 పార్లు తప్పు. కేవలం నిర్లక్ష్యం. నిమ్మలంగా వెళ్లే బస్సును అడ్డదారిలో ఢీకొట్టి ఇంతటి మహాఘోర తప్పిదానికి ఒడిగట్టాడు ఒక అభాగ్యుడు. ఒక వ్యక్తి మరణం అంటే సూచ్యంగా ఒక్క మాటలో చెప్పే విషయం కాదు. 9 మాసాలు మోసే కన్న తల్లి తన రక్త మాంసాలను కరగదీసి ప్రాణం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ప్రాణం భూమి మీద పడ్డప్పటి నుంచి ఒక కొత్త ఆనందం నా జీవితంలోకి వచ్చింది అన్న సంతోషంతో తండ్రి కండలు కరిగించి చెమటోర్చి తిని తినక రాత్రింబౌళ్ళు కష్టాన్ని కోర్చి ఎన్నో ఒడిదుడుకులకు ఎదురీది రూపాయి కూడబెట్టి బిడ్డ భవిష్యత్తు కోసం ఎన్నో కళ్ళు కంటూ కంటికి రెప్పలా కాచుకుంటూ చక్కటి విద్యా బుద్ధులతో పెంచి పెద్ద చేస్తాడు. వీడు పెరిగి పెద్దవాడై రేపొద్దున వృద్ధాప్యంలో నాకు కాసిన్ని గంజినీళ్లు పోస్తాడన్న ఆశతో బ్రతుకుతాడు. నేను సస్తే తలకొరివి పెడతాడు అన్న అత్యాశతో తనకొచ్చే ప్రతి కష్టాన్ని ఇష్టంగా భరిస్తాడు. అలాంటి కొడుకు కళ్ళ ముందు మట్టి బొమ్మలా మారితే అది చూసిన ఆ తండ్రి గుండె కోత, గర్భశోకం ఎంత అంటే విలువ కట్టలేనిది, మాటలకు అందనిది. బెంబేలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నవి, విషాద శోక సాగరంలోకి నెడుతున్నవి. క్షేమంగా వెళ్లి లాభంగా రావాలన్న సూక్తిని మర్చిపోకూడదు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ చిన్న బండే కదా, ఈ గల్లీలో కూడా మరీ రూల్స్ పాటించాలన్న నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి. గల్లీ అయినా ఢిల్లీ అయినా సవ్యంగా వెళ్ళాలి. పెట్రోల్ ఖర్చు అవుతుంది, టైం పడుతుంది అన్న తొంటరి ఆలోచనలతో రాంగ్ రూట్ లో వెళ్తే జరిగే ప్రమాదం నీ ఊహకు కూడా అందదు. దాని పర్యవస్థానం భరించరాని అగ్నిగుండం లాంటిది. నిన్న జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ గాని, ఈ రోజు జరిగిన తాండూర్ ఆర్టీసీ బస్ టిప్పర్ యాక్సిడెంట్ గాని వేగం కన్నా ప్రాణం మిన్న అనే నీతి వాక్యాన్ని చాటి చెప్తున్నవి. జాగ్రత్తగా వాహనాన్ని నడపడం అందరికీ మంచిది అన్న పాత పాఠాన్ని పదే చెబుతున్నవి ఇలాంటి ఘటనలు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ గురించి మన ఛానల్లో వస్తూనే ఉంటవి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.